సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోరుతూ తిరుపతిలో వైసీపీ నేతలు 2 రోజుల ముందు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం సమర్పించాలనుకున్న వైసీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ లో ఉన్న అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. 2024 ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 9 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండడంతో తిరుపతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి కూడా తిరుపతిలో ఒక మహిళలతో పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అంటే మీరు మొన్న చేపట్టిన యొక్క బస్సు కార్యక్రమంకి సంబంధించి మీ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే కండక్టర్లు డబ్బులు అడగరు, ఉచితంగా మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేరుస్తారని మహిళలకు లేనిపోని మాటలని చెప్పి దొడ్డిదారిన గద్దెనెక్కారు. ఈరోజు మేము ఆయన చెప్పినటువంటి మాటలనే తిరిగి ఆ కండక్టర్లకి చెప్తే వాళ్ళు మమ్మల్ని బస్సులో నుంచి నేరుగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా గమ్యస్థానాలకు చేర్చడం అటుంచి మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మీరు డబ్బులు మీరు ఈ మాట చెప్పకపోయింటే మేము డబ్బులే కట్టుంటాం కదా, మీరు మాతో డబ్బులు కట్టించుకోము, నా పేరు చెప్పండి అని చెప్పి ఆఖరికి మా అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వచ్చింది. సరే, చంద్రబాబు గారు ఇంకా తిరుపతి పర్యటనకు ఎటు వారి మనవడి బర్త్డే కాబట్టి వస్తున్నారు కదా, ఆయన్నే నేరుగా అడుగుదాం. సార్, ఏంది ఇది? మీరేమో మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇలా మాట్లాడారు, మీ వాళ్ళేమో మా మీద కేసులు పెడుతున్నారు, కనీసం మా మీద కేసులన్నా ఉపసంహరించేటట్టు చేయండి సార్, ఇది మంచి పద్ధతి కాదని చెప్పే ప్రయత్నం చేస్తే మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. అంటే ఏమి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదా? ముఖ్యమంత్రి గారిని అడగకూడదా? అంటే ఆయన ఇచ్చినటువంటి హామీల అమలు మీద స్పష్టత ఇవ్వండి. ప్రజలు మీ హామీల పట్ల ఎంతో నమ్మకం ఉంచి మిమ్మల్ని గెలిపించి ఆ హామీల అమలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారని చెప్పి తెలియజేసే ప్రయత్నాన్ని ప్రతిపక్షం చేస్తుంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. ఎందుకు ఇంత భయం? దానికి కారణం జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో ఏ అంశాలనైతే ఎన్నికల ముందు పొందుపరిచి ప్రజలకు చూపెట్టారో దాంట్లో 98.4% అన్నిటినీ కూడా పూర్తి చేశారు. అది కూడా అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద పనిచేయడం మొదలుపెట్టారు. వాటి ఫలాలను ప్రజలకు వెనువెంటనే అందించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఇప్పుడు ఇస్తా, రేపు ఇస్తా, నాకు తోచినప్పుడు ఇస్తా, ఈరోజు డబ్బులు లేవు, నేను సంపద సృష్టిస్తా, చెట్ల కాయలు కాసినప్పుడు నేను మామిడి పండ్లు మీకు ఇస్తానని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. మొన్న బడ్జెట్లో ఆ కేటాయింపులు మీరు సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి పథకాల్లో ఎంత ఇచ్చారు? విద్యా దీవెన, వసతి దీవెనలకి మొత్తం 7,000 కోట్లకు పైగా కేటాయింపులు మీరు బకాయిలతో సహా, అరియర్స్తో సహా ఇవ్వాల్సి ఉండగా కేవలం 2,000 కోట్లను శాంక్షన్ చేశారు. అంటే ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు? మీరేమో వైసీపీ వాళ్లకు పనులే చేయమని అంటారు. మొన్న గంగాధర నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఏ ఒక్క అధికారి కానీ, టీడీపీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ వైసీపీ సానుభూతి పరులకు పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ మాటలు అంటుంటే ఈ రాష్ట్రంలో అంటే ప్రజలందరినీ సమానంగా చూసేటటువంటి పరిస్థితి వ్యవస్థలకు ఉంటుందా అని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సరే, మాకు ఇవ్వరు, ఓకే, మాకు అది అర్థమైపోయింది. కనీసం మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి ప్రజల కన్నా సక్రమంగా ఈ ఫలాలను అందించండి అని మేము మీకు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడాన్ని కూడా మీరు సహించలేకపోతున్నారు. మీ వ్యవస్థలచే మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు. ఇది ఎన్నో రోజులు సాగవు. ఈ అక్రమ అరెస్టులకు కానీ, లేదంటే మీ బెదిరింపులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ బెదిరిపోరు. తాటాకు చెప్పుళ్లకు భయపడే కుందేళ్ళు కాదు.
వీళ్ళు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను. అంటే ప్రధానంగా మీరు కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఈ లోపలే అంత తొందర ఎందుకు అని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఉనికి ఏంటి? ఎందుకు ఉనికిని మేము కాపాడుకోవాలా? ప్రతిపక్షం పాత్ర ఏంటి? ప్రతిపక్షం పాత్ర ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తప్పుల్ని నిలదీస్తూ, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో నిరంతరం ఆ ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి పాత్ర ప్రతిపక్షం పోషిస్తుంది. మీరు చేయలేదు. మీరు 4 ఏళ్ళు నిద్రపోయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వీధుల్లోకి వచ్చి వీధి పోరాటాలు కానీ మరొకటి కానీ చేయడానికి మీకు 3.5 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితుల్లో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఉన్నత విలువలు, శక్తియుక్తులు కలిగినటువంటి నాయకులు ఉన్నారు ఈ పార్టీలో. ఈ పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతోందనే నేను చెప్తున్నాను. అండ్ ఎందుకు మేము తొందరపడుతున్నామనంటే మీరే కదా ఆ మాటలు అన్నది. మేము వెంటనే అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ఫ్రీ బస్ ఇస్తామని అన్నారు. అంటే అప్పుడు మాత్రం అలా చెప్తారు, ఇప్పుడు మాత్రం మేము అడుగుతుంటే మీకెందుకు తొందర అని అంటారా? ఇవ్వండి, ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత ఇవ్వండి. దానివల్ల ఉపయోగం ఏముంది? ఈ అబద్ధాలు చెప్పా అధికారంలోకి రావడం. జగన్ గారికి మీకు ఆ తేడా ఏంటి? చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు ఆ తేడాను గుర్తిస్తున్నారు. చెప్పిన మాట పైన నిలబడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పిన ప్రతి ఒక్క మాటను తప్పడంలో ఆరితేరినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకుంటున్నారు. అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు మీ ఏదైతే నిరసన చేశారో ఆ నిరసనకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ తిరుపతిలోనే ఉన్నారు. ఆయన కలిసి మీరు ఏమైనా వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే నిన్న ఆ ప్రయత్నం చేసే సమయంలోనే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారని చెప్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజమే, నిన్న ఆయన కాన్వాయ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ చేయాలనుకొని కొన్ని విజ్ఞాపనలు కూడా చేయాలని అనుకున్నమాట వాస్తవమే. అది తెలిసిన వెంటనే పోలీసులు మమ్మల్ని నిర్బంధించారు. మా వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఇప్పుడు ఇంకా ఆయన తిరుపతి పర్యటనలోనే ఉన్నారు. మేమైతే మా ప్రయత్నాన్ని విరమించుకోబోము. ఆయన్ని కలిసే ప్రయత్నం ఏదో ఒక రూపంలో చేస్తాం. మరి పోలీసు వారు మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళని మేము గౌరవిస్తాం. కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించవచ్చేమో, కానీ మా గొంతును బయటికి పోనీయకుండా మీరైతే ఆపలేరు. ప్రజలకు మేము ఏం చెప్పాలనుకుంటున్నామో, లేదంటే అధికార పక్షానికి మేము ఏం వాళ్ళకు ప్రశ్నలు సంధించాలనుకుంటున్నామో మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని, తమ గొంతులను అదిమినా అలాగే తమను అక్రమ అరెస్టులు చేసినా తాము వెనకాడబోయేది లేదని, తమ హక్కుల్ని తాము సాధించుకుంటామని చెప్పి కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.